హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్. చాలామంది భక్తులు అడుగుతున్నారు, వామన ద్వాదశి జయంతి రోజు ఏ విధంగా వామన అవతారాన్ని స్తుతించాలి అని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళందరి కోసం కూడా ఒక 2-3 శ్లోకాలు ఉన్నాయి మనకు. అది భాగవత పురాణంలో. ఆ 2-3 శ్లోకాలు మీరందరూ కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. అది భగవంతుడికి నైవేద్యంగా అర్పించండి. ఇది మనకు భగవంతుడికి ఒక కృపా కటాక్షాలు మనకు లభిస్తాయి. మొట్టమొదటిగా జయదేవ గోస్వామి దశావతార స్తోత్రంలో వామన అవతారం గురించి ఇలా అంటారు. చలయసి విక్రమనే బలిం అద్భుత వామన పదనకనీరా జనిత జనపావన కేశవద్రుత వామన రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. అంటే ఓ కేశవ, ఓ వామన, ఈ అవతారంలో నీవు ఒక బ్రాహ్మణ కొడుకులాగా పుట్టావయ్యా. ఆ బలి మహారాజుని నీ చిన్ని పాదాలతో అతన్ని ఆక్రమించుకునేసావు, బంధించి వేశావు. అంతేకాకుండా గంగా జలాన్ని ఈ విశ్వానికి తీసుకొని వచ్చావు. నీ పాద యొక్క గోరు తాకడం ద్వారా గంగా నది ఈ లోకానికి వచ్చింది అని జయదేవ గోస్వామి స్వామిని స్తుతిస్తాడు. అదేవిధంగా వామనదేవ అవతారం కోసం కశ్యపముని, అదితి గొప్ప మహాభక్తులు తపస్సు చేస్తారు. అదితి 12 రోజులు పరోవ్రతం అని తపస్సు చేసి వ్రతం చేస్తుంది. ఆ తల్లి 12 రోజులు అద్భుతమైన వ్రతం అది. ఆ వ్రతం అయిన తర్వాత ఆ వామనదేవులు స్వామి దర్శనమిస్తారు. విష్ణు నారాయణను దర్శనమిస్తాడు. ఆ దర్శనం చూసి అతిథి హృదయం అంతా కూడా ద్రవించిపోతుంది. మాటలు రాయకుండా శరీరం అంతా వణుకుతూ కానీ ప్రేమతో తడబడిపోతూ ఆ స్వామి అందాన్ని చూసి తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంది. మాట్లాడడం కూడా ఆవిడికి నోరు రావట్లేదు, అంత తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ స్వామిని పొగుడుతూ ఆవిడ ఒక 3 శ్లోకాలు చెబుతుంది. అది మనందరం కూడా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అద్భుతమైన శ్లోకం ఇది భాగవత పురాణంలో. శ్రీ అదితి ఉవాచ యజ్ఞేశ యజ్ఞ పురుష అచ్యుత తీర్థపాద తీర్థశ్రవ శ్రవణమంగళ నామధేయ ఆపన్నలోక వృష్ణ ఉపశమ ఉదయ ఆద్య శమ్నః కృదీశ భగవాన్ అసి దీననాథః. దీని అర్థం ఏమిటంటే, అతిదేవ అంటుంది, ఓ కృష్ణ, ఓ వామన, యజ్ఞేశ యజ్ఞ పురుష అచ్యుత, అన్ని యజ్ఞాలకు అధిపతి నువ్వే అయ్యా. యజ్ఞ పురుషుడయ్యా. అన్ని యజ్ఞాలు నీ తృప్తి కోసం, నీ ఆనందం కోసం అయ్యా. తీర్థపాదం, అన్ని పుణ్యతీర్థాలన్నీ కూడా నీ పాదాలలోనే ఉన్నాయ్యా. తీర్థశ్రవ శ్రవణ మంగళ నామధేయ. అంతేకాకుండా తీర్థశ్రవ, చాలా శుద్ధ భక్తులందరూ కూడా నీ పాదాలకు శరణంద ఎప్పుడూ ఉంటారే. ఎప్పుడూ కూడా నీ నామం గురించి, నీళ్ళ గురించి వినాలని ఎప్పుడు తపిస్తూ ఉంటారే. ఆపన్నలోక అంటే నిన్ను శరణొందిన వాళ్ళని నువ్వు వృజిన ఉపశమ అంటే ఎటువంటి డేంజర్ అపాయంలో ఉన్నా కానీ వాళ్ళని ఉపశమ, వాళ్ళని నేను ఆ బాధలోని తప్పిస్తావయ్యా. అంతేకాకుండా ఉదయ ఆద్య సం అంటే నువ్వు, ఓ వామన, నువ్వు పుట్టిన నువ్వు దర్శనం అనేదే కృడీశం అంటే నీ దర్శనం అనేది కూడా ఎలాగంటే ఆ దయా కరుణని మనం వర్ణించలేకుండా ఉన్నాము భగవాన్. ఓ వామన అసి దీననాథ,
దీననాథ, మాకెవరయ్యా, మాలాంటి అనాథులకి నాథుడెవరయ్యా, మమ్మల్ని బాధల్లో నుంచి తొలగించే నాథుడు నువ్వే అయ్యా అని వేడుకుంటున్నా తల్లి. ఇప్పుడు రెండో శ్లోకం చెప్తుంది చూడండి, అద్భుతమైన శ్లోకం ఇది కూడా. విశ్వాయ విశ్వభావన స్థితి సంయామయ స్వైరం గృహీత పురుషక్తి గుణాయ భూమ్నే స్వస్థాయ సశ్వ ఉపభ్రమిత పూర్ణబోధ వ్యాపారత ఆత్మా తమసే హరయే నమస్తే. అంటే ఏమంటుంది ఇక్కడ, ఓ విశ్వాంతరాత్మ, ఈ సృష్టిని నడిపించేది నువ్వే, పుట్టించింది నువ్వే, దానిని అంతం చేసేది కూడా నువ్వే వామన. అంతేకాకుండా నువ్వు ఎల్లప్పుడూ కానీ నీ మాయా శక్తికి లోబడి రావయ్యా. నీ సచ్చిదానంద రూపంలోనే ఎప్పుడూ ఉంటావు. కాలానికి అతీతమైనది నీ సచ్చిదానంద రూపం, కర్మకు అతీతమైన సచ్చిదానంద రూపం. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా వైకుంఠం నుంచి ఈ ప్రపంచంలోకి వచ్చిన ఈ ప్రపంచ గుణాలు, సత్వతమ రజోగుణాలు నేను ప్రభావితం చేయవయ్యా, అవన్నీ నీ అధీనంలోనే ఉంటున్నాయ్యా. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఒక మాయ అనేది నేను తాకదయ్యా, మాయ నీ ఆధీనంలో ఉంటుందయ్యా అని వామన దేవుణ్ణి స్తుతిస్తున్నా తల్లి. ఇప్పుడు మూడో శ్లోకం చెప్తుంది చూడండి. ఆయు పరం వపు అభీష్టం అతుల్యలక్ష్మి ద్యోభూరసః సకల యోగ గుణత్రివర్గ జ్ఞానం చ కేవలం అనంత భవంతి తుష్టః త్వత్తో నృణాం కిం సప్తనా జయదారి ఆశిహి. అంటే ఓ నారాయణ, ఓ నారాయణ, ఏమంటుందంటే బ్రహ్మ తన జీవితాంతం తపస్సు చేసినా నేను తృప్తి పడచలేడయ్యా. ఏ జీవుడు కూడా అన్ని 14 లోకాల్లో తపస్సులు చేసినా, లేదా వాళ్ళ సంపద వెలగట్టలేని సంపద ఉన్నా, లేదంటే అందమైన శరీరం ఉన్నా, ఇవి ఏది ఉన్నా కానీ, లేదా చాలా గొప్ప జ్ఞానమున్నా, అష్టసిద్ధులన్నీ కూడా సంపాదించిన అవన్నీ ఎందుకయ్యా, నిన్ను పొందలేనప్పుడు అవన్నీ కూడా వ్యర్థమే అని ఆ తల్లి స్వామిని వేడుకుంటుంది. తర్వాత ఆ నారాయణుడు ఆ తల్లి యొక్క ప్రార్థనలు విని ఆనందపడిపోతూ ఆమెకు అభయం ఇస్తాడు. భయపడద్దు తల్లి, నేను నీ కొడుకుగా పుడతాను, కశ్యప నీకు కొడుకుగా పుడతాను, ఇది ఎవరికీ చెప్పద్దు, నీ చాలా తపస్సు గొప్పగా తపస్సు చేశావు నువ్వు. కాబట్టి భగవంతుని పొందాలంటే మనలో తపస్సు చేసే శక్తి మనలో ఉండాలి. కలియుగంలో తపస్సు చేయలేం కాబట్టి, 12 రోజులు ఆ వ్రతాన్ని చేయలేదు కాబట్టి మనం అట్లీస్ట్ ఏకాదశి రోజు ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎక్స్ట్రా కొన్ని 16 మాలలు చేయడం, లేదా మిగతా రోజుల్లో అట్లీస్ట్ ఒక మాల హరే కృష్ణ మహామంత్రం చేయడం, ఆ నామవ్రతం చేస్తే చాలు మనం ఆ భగవంతుని మనం పొందే అదృష్టం మనకు దొరుకుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత స్వామి కశ్యప ముని హృదయంలో నుంచి అతిథి గర్భంలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అది బ్రహ్మదేవుడు గ్రహిస్తాడు. ఓ నా స్వామి ఇప్పుడు అతిథి గర్భంలో ఉన్నాడే, కాబట్టి ఆ స్వామిని మనం స్మరించుకోవాలి కదా అని బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఆయన కొన్ని 2-3 ప్రార్థనలు చేస్తాడు స్వామిని స్తుతిస్తూ. ఇది రెండవది అంశం ఏమిటి, బ్రహ్మదేవుడు ప్రార్థనలు చేస్తారు స్వామి కోసం. అదేమిటంటే శ్రీ బ్రహ్మ ఉవాచ జయా ఉరుగాయ భగవాన్ ఉరుక్రమః నమ అస్తుతే నమః బ్రహ్మణ్య దేవాయ త్రిగుణాయ నమః నమః. అంటే ఇక్కడ ఏమంటున్నాడు బ్రహ్మదేవుడు, ఓ నారాయణ ఉరుక్రమః అంటే నీ లీలలు వర్ణించలేమయ్యా, నీ లీలలు ఊహకు అతీతంగా ఉంటాయి. ఈ త్రిగుణాలు సృష్టి
అన్నీ లయకారకుడివి, అన్నీ నీ అధీనంలోనే ఉన్నాయ్యా. కాబట్టి నా మనసు నుంచి వచ్చిన ఈ ప్రార్థనని స్వీకరించయ్యా. కాబట్టి భగవంతుణ్ణి మనం పొగడాలంటే గొప్ప గొప్ప సంస్కృతం అవసరం లేదు, మన గొప్ప గొప్ప శ్లోకాలు తెలియకపోయినా పర్లేదు. మన ఇలాంటి గొప్ప భక్తులు, బ్రహ్మదేవుడు అతిథి గొప్ప భక్తులు వాళ్ళ చెప్పిన శ్లోకాలు మనం చెబితే చాలు, ఆ పుణ్యమంతా మనకు కూడా వస్తుంది. అందువల్ల ప్రభుపాదుల వారు మనకు ఈ గొప్ప మహాజనులు, గొప్ప మహాభక్తులు వాళ్ళు ప్రార్థనలన్నీ కూడా మనకు భాగవత పురాణంలో ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరింట్లో భాగవత పురాణం ఉండాలి. దశావతారాలన్నీ మన ఇంట్లో ఉన్నట్టే. అంత సృష్టిలో ఉన్న గొప్ప మహాజనులు, మహాభక్తులు, సాధువులు, పుణ్యతీర్థాలన్నీ మన ఇంట్లో ఉన్నట్టే. అది మనకు అంత అదృష్టం భాగవతం మన ఇంట్లో ఉంటే. ఇప్పుడు 2వ శ్లోకం బ్రహ్మదేవుడు అంటున్నాడు, నమస్తే పృష్ణి గర్భాయ వేద గర్భాయ వేదసే త్రినాభాయ త్రిపృష్టాయ శీపివృష్టాయ విష్ణవే. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ తండ్రి, ఓ విష్ణు నారాయణ, ప్రతి జీవుడి హృదయంలో నువ్వే పరమాత్మలాగే ఉన్నావు. ఈ విశ్వాంతరాత్మగా ఉన్న విశ్వమంతా వ్యాపించి ఉన్నావయ్యా. అంతేకాకుండా ఈ సమస్య సృష్టి అంతా కూడా నీ నాభిలోనే పెట్టుకున్నావయ్యా నువ్వు. అంతేకాకుండా ఈ సృష్టికి అతీతమయ్యా నువ్వు. ఇప్పుడు నువ్వు ముందు ఈ అతిథి కశ్యపులకి నువ్వు వచ్చే ముందు జన్మలో పృష్ణి సుతప వాళ్ళకి కొడుకుగా పుట్టావయ్యా. వాళ్ళే ఈ జన్మలో కశ్యప అతిథిలాగా పుట్టారయ్యా. కాబట్టి నీ యొక్క దయని ఎలా మేము కొలవగలుగుతామయ్యా అని వేడుకుంటాడు బ్రహ్మదేవుడు. చూడండి, కాబట్టి కశ్యప అతిథులు ముందు జన్మల్లో కూడా వాళ్ళు భగవంతుడు కొడుకుగా రావాలి తపస్సు చేస్తారు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. తపస్సు ద్వారా భగవంతుని పొందగలుగుతాం. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, పెద్ద యజ్ఞం చేసేద్దాం, లేదంటే దానాలు చేసేస్తాం. రాదు. మన హృదయం అంతా భక్తిభావంతో నిండిపోయి ఉండి, మన హృదయం అంతా వసుదేవ తత్వంతో నిండిపోయి ఉంటే అప్పుడు ఆ వాసుదేవుడు మనకు బిడ్డలాగా పుడతాడు. అది భావన. కాబట్టి ఒక భగవంతుడికి మన తల్లిదండ్రులు అవ్వాలంటే ఎంత తపస్సు చేయాలో చూడండి. ఇది మనం నేర్చుకోవాల్సింది కశ్యప అతిథి నుంచి. ఇంకా 3వ శ్లోకంలో బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు చూడండి, త్వం ఆధి అంతః భువనస్య మధ్యం అనంత శక్తిం పురుషం య ఆహు కాలో భవాన్ అక్షీపతీశ విశ్వం శ్రుతో యతాంతః పతితం గభీరం. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, ఆది నువ్వే నారాయణ, అంతం నువ్వే నారాయణ, భువనస్య మధ్యం నువ్వే, ఆది అంతం మధ్యం అనంత శక్తి. నీ శక్తిని కొలవలేమయ్యా. ఎం ఆహుహు అన్నీ నీలోనే ఉన్నాయి. కాలమైనా కానీ అంతేకాకుండా ఈ విశ్వమంతా కూడా నీలోనే ఉన్నాయి. అనంత అంత పతితం. చూడండి, కాబట్టి మేమంతా కూడా ఈ అజ్ఞాన సముద్రంలో పడిపోయామయ్యా, ఈదలేకపోతున్నాం. నువ్వే మమ్మల్ని ఆకర్షించి మా హృదయంలో భక్తిభావాన్ని వెలిగించి మా జీవితాల్లో మోక్ష మార్గాన్ని చూపిస్తూ ఈ ప్రపంచంలోంచి మనం బయటపడేసేవయ్యా అని వేడుకుంటాడు బ్రహ్మదేవుడు. చూడండి, అంతేకాకుండా ఇది లాస్ట్ శ్లోకం చెబుతాడు, త్వం వై పర్జానం స్థిరాజంగమానం ప్రజాపతీనం అసి సంభవిష్ణు దివా సుఖసం దేవా దివ అచ్యుతానం పరాయణం నరు ఇవ మధ్యతో అప్షు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రజానం అన్ని జీవరాశులకి, స్థిర జంగమానం అవి స్థిరంగా ఉన్నాయా, కదులుతున్నాయా, ప్రజాపతులు అవ్వచ్చు. అంతేకాకుండా విష్ణు ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి జీవులు కానీ, దివ ఓకాశం అది పైన ఉన్న స్వర్గలోక, తపలోక, జనలోక, మహర్లోక, బ్రహ్మలోకం అవ్వచ్చు. లేదా అచ్యుతానం లేదంటే ఈ స్వర్గలోకంలో ఉన్న దేవతలు కానీ, పరాయణం వాళ్ళందరికీ నువ్వు నీ పరాయణులు, వాళ్ళు నీ ఆధీనంలో ఉన్నారు, నీ ఆశ్రయం తీసుకున్నారు.
వాళ్ళందరూ కూడా మధ్యతో వాళ్ళందరూ కూడా ఈ సుఖాలలో మునిగిపోతున్నారయ్యా. వాళ్ళని ఈ బాధల్లో నుంచి, సుఖాలు కూడా బాధలు అంటున్నారు బ్రహ్మదేవుడు, వాటిల్లో నుంచి వాళ్ళని భక్తి మార్గం నడిపించు శక్తినివ్వయ్యా అని దేవతలందరం కోసం కూడా బ్రహ్మదేవుడు వేడుకుంటాడు. కాబట్టి మీరు ఇక 4-5 శ్లోకాలు చెబుతూ ఆ వామన దేవుణ్ణి మనం కూడా స్తుతిస్తూ, బ్రహ్మదేవుడు అతిథి చెప్పినట్టుగా, జయదేవ్ గోస్వామి చెప్పినట్టుగా ఆ శ్లోకాలు స్మరించుకుంటే మన జీవితం పావనమవుతుంది. ఇలాంటి వామన ద్వాదశి రోజు స్వామి వామన ద్వాదశి భాద్రమాసంలో శ్రావణ ద్వాదశి రోజు అభిజిత్ ముహూర్తంలో ఈ లోకంలోకి అవతరించారు. కాబట్టి అద్భుతమైన ఇది ద్వాదశి ఇది. కాబట్టి మనం అందరం కూడా ఆ స్వామి వామన దేవుని స్మరించుకుంటే ఎలాగైతే బలిలో ఉన్న గర్వాన్ని, బలిలో ఉన్న ఆత్మ నివేదన గుణాన్ని ప్రపంచానికి తెలియజేసి ఆ బలి మహారాజుకే అతని భక్తికి మెచ్చి అతని డోర్ కీపర్ అంటే అతని ద్వారపాలకుడు అయిపోతాడు స్వామి. చూడండి, భగవంతుడు భక్తుడి కోసం ద్వారపాలకుడు. బలి మహారాజు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు డోర్ ఓపెన్ చేయడం, డోర్ క్లోజ్ చేయడం, అటువంటి సేవ భగవంతుడు వామన దేవులు బలి కోసం చేస్తారు. కాబట్టి భగవంతుడి ప్రేమని వర్ణించలేం, కొలవలేం. భక్తుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కాబట్టి మనం కూడా బలిని స్మరించుకుంటూ బలి మహారాజుని మనం ఆత్మ నివేదన మన జీవితాన్ని స్వామికి అర్పిద్దాం. జీవితం అర్పించలేమా, అట్లీస్ట్ మనం కాలాన్ని అర్పిద్దాం. ఆ భగవద్గీత, భాగవతం, సత్సంగాలు, ఆ హరినామం జపం చేయడం కలియుగంలో సమయాన్ని వెచ్చిద్దాం. సమయం వెచ్చించలేక మనకు ధనం ఉంటుంది. ఈ ధర్మ ప్రచారం కోసము, భక్తి ప్రచారం కోసం మన ధనాన్ని దానంగా చేద్దాం. అది ధనం కూడా లేదా, అట్లే ఒక మాట సహాయం చేద్దాం. 10 మంది ఈ ప్రోగ్రాంలు ఉన్నాయండి, రండి, అందరూ దీనిలో మీరు భాగం పంచుకోండి, 10 మంది జీవితాలు వెలుగులు నింపండి. అట్లీస్ట్ మనం దాంట్లో మాట సహాయం చేద్దాం. చూడండి, మన భగవంతుడు సేవ చేయాలని ఏ రూపైనా చేయొచ్చు. మనం ఉన్నదాన్ని భగవంతుడికి నివేదన రూపంలో అర్పిస్తే మన జీవితం అర్థవంతం అవుతుంది. కాబట్టి వామన ద్వాదశి రోజు ఆయన వేడుకుంటూ ప్రభుపాదుల వారు, బలి మహారాజు, ప్రహ్లాద, అతిథి, బ్రహ్మదేవులు వాళ్ళందరి కృపా కటాక్షాలు భక్తులందరికీ ఉండాలని, భక్తి మరల ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ హరే కృష్ణ.